మాతృదేవోభవ. మకరందోత్సవధారణిం పెదవు పద్మం బంధునన్. తల్లి సరస్వతీమాత మకరందోత్సవధారణిం పెదవు పద్మం బంధునన్. నూపుర ప్రకటర్చిష్మదఖండితావరణమే పాదై నిగారింప. నూపుర ప్రకటర్చిష్మదఖండితావరణమే పాదై నిగారింప. వల్లకి వల్లించడి వేదనాదము సుధాలాస్యము చిందించు. వల్లకి వల్లించడి వేదనాదము సుధాలాస్యంబు చిందించు. దానికి వేరొక్క పదాబ్జము తమగుణ. దానికి వేరొక్క పదాబ్జము తమగుణ. నిర్వాణ గీర్వాణమా నిర్వాణ గీర్వాణమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 441వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అమ్మవారు మళ్ళీ కళ అనుకుంది. కాసేపు నాకు నిద్ర లేదు కదా, కళ ఎందుకు వస్తుంది అనుకుంది. ఏమీ లేదస్తమాను రామ రామ అని చింతించి ఆ కథనే తలుచుకుంటూ గత జీవితాన్ని తలుచుకుంటూ ఉండడం వల్ల నా ఎదురుగా అది జరిగిందేమో అనిపిస్తుంది అనుకుంది. రకరకాల భావాలండి. ఎంత చిత్రమైన విషయం ఇది. మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు ఇవన్నీ. మన మనస్సు ఇలాగే పనిచేస్తుంది. మీరు ఆలోచించండి. కాసేపు అనుకూలంగా, కాసేపు ప్రతికూలంగా, కాసేపు కళ అనుకోవడం, కాసేపు నిజం అనుకోవడం, కాసేపు భ్రమ అనుకోవడం, మళ్ళీ భ్రమ నుంచి బయటపడడం. అందుకే మానవ జీవితం ఎంత సహజంగా ఉంటుందో అంత సహజంగా చిత్రిస్తూనే దాన్ని తన కవితాశక్తితో వాల్మీకి కళాత్మకంగా మారుస్తున్నాడు. అది మనం గమనించాలి. ఉన్నదొన్నట్టు చెప్పడం ఎప్పుడూ కవిత్వం కాదు, కళ కాదు. ఇది ఒక దురభిప్రాయం. ఈ సినిమా చాలా సహజంగా తీశారు. ఆయనకి తీయడం చేత కాదనమాట. సినిమా సహజంగా తీయకూడదండి. సహజత్వంలో ఉండే సౌందర్యాన్ని చూపించాలి. సహజత్వంలో ఉండే రసస్థాయిని చూపించాలి. సహజత్వాన్ని రసస్థాయికి తీసుకెళ్ళాలి. సహజంగా చూడడానికి జీవితం ఉందిగా, సినిమా ఎందుకు? ఇది ఒక దురభిప్రాయం. ఆధునిక సాహిత్యంలో, ఆధునిక కళల్లో కూడా ఇది ఒక దురభిప్రాయం అండి. అని చాలా న్యాచురల్గా రాశారండి. రాయడం చేత కాదు, కవులు చెప్పక. న్యాచురల్గా రాయడం, న్యాచురల్ రాయడం నేచర్ ఉందిగా, నువ్వెందుకు రాయడం? ఆ సహజంగా ఉన్న పరిణామాన్ని రసస్థాయికి చూపించగలిగితే అది కవిత్వం. ఇది ఈ శ్లోకంలోనే చూద్దాం ఇప్పుడు రాబోయేది అంటూ. అది ఎలా ఉంటుంది? మహాకవులు, పూర్వకవులు ఎందుకు ఆ పద్ధతులు పాటిస్తారు? అందుకని ఆవిడ కళే కదా అనుకుని కాసేపు మళ్ళీ కళ కాదు కానీ కళ ఏం వస్తుంది, నేను నిద్రపోతే కదా అనుకుని, లేదు నిత్యం అదే స్మరించడం వల్ల అలా జరిగింది. అదే కథ, అదే గత విషయాలు, అదే పట్టాభిషేకం, అక్కడ పెళ్లి అయ్యాక 12 ఏళ్ల పాటు రాముడు నేను అనురాగంగా జీవించడం. స్త్రీకి గుర్తుండేవి అవేనండి. ఆ పెళ్ళైన కొత్తలో ఏదో 1-2 ఏళ్ళు చాలా ఆనందంగా గడిపితే పురుషుడు ఆ విషయాన్ని మర్చిపోవచ్చు, కానీ స్త్రీ మర్చిపోదండి. ఎందుకంటే స్త్రీ ప్రకృతి స్వరూపిణి. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో స్కూటరే ఉందనుకోండి, అప్పట్లో భార్యని సినిమాకి తీసుకెడుతూ ఆ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎక్కడో పూల దుకాణం అవతల వైపున ఉంటే భర్త పనిగట్టుకుని యువతల స్టాండ్ వేసి ఈవిడ్ని ఇక్కడ ఉండమని, లేదా ఆవిడని కూడా తీసుకెళ్ళి అవతలకి వెళ్ళి, లేదా స్కూటర్ అటు తిప్పి ఓ 10 రూపాయల మల్లెపూలు కొని ఆవిడకి ఇస్తే భార్య ఆ విషయాన్ని 10 ఏళ్ల తర్వాత కూడా ప్రస్తావిస్తుందండి. ఆ జంక్షన్కి, ఆ కూడలకి వెళ్ళినప్పుడల్లా, ఇక్కడే మీరు ఇదివరకు ఒకసారి స్కూటర్ ఆపి నన్ను తీసుకుని అటు వెళ్ళి అక్కడ మల్లెపూలు కొనారట. అదంత ముఖ్యమైన విషయం ఆవిడకి ముఖ్యమే. ఆ పని తన కోసం చెయ్యడం అనేది చాలా ముఖ్యం స్త్రీకి. ఇది ప్రకృతి లక్షణం. వ్యక్తి స్వార్థం అనకూడదు, చాలా పొరపాటు ఇది. అది ప్రకృతి లక్షణం. అది మంచిదే. ఆ కాస్త పని చేస్తే అయిపోయే. దాన్ని ఏదో ఇంకా స్వార్థం అని పేరు పెట్టి వాళ్ళందరినీ వేరే రకంగా చూడక్కల్లా. అలా ఉండదు. అది ఆ ప్రకృతి లక్షణం. అది ఆ విషయాలు ఎక్కడెక్కడ వదిలేయడం, మర్చిపోవడం పురుష లక్షణం. ఆయన అలాగే ఉంటాడు. స్త్రీలు దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. ఆ లక్షణం అది. కాస్త ఆయన గిల్లి ఇందులోకి లాగుతూ ఉండాలి. తప్పదు. అది అమ్మవారే చేసింది ఆ పని. అందుకే శంకరాచార్య కనకధారాస్తవంలో కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావగతుమే కమలాలయాయ అన్నారు. నిరాకార నిర్గుణ నిరంజన పదార్థంలో కూడా ఒక వాంఛని కలిగించగలిగేవమ్మా, ఏం చెబుతావు నీ గురించి అన్నాడు. అదంతే. స్త్రీతత్వమే అది. ప్రకృతిత్వమే స్త్రీతత్వం. ఎప్పుడు ఆ పరమ పురుషుణ్ణి ప్రకృతి లాగుతూ ఉంటుంది. ఇలాగా
మళ్ళీ ఆ పురుషుడు వద్దు వద్దు వద్దు, ఈ సృష్టి అంతా వద్దు అని లాగుతూ ఉంటాడు. ఈ ఈ ఈ ఘర్షణే జీవితం, ఇదే సృష్టి. అది లక్ష్మీనారాయణల మధ్యలో ఉంది, పార్వతీ పరమేశ్వరుల మధ్యలో ఉంది, సీతారాముల మధ్యలో ఉంది, మన మధ్యలో ఉండకుండా ఎలా ఉంటుంది? ఈ తత్వం అర్థమైతే అప్పుడు ఈ లాగడం లాగబడ్డం కూడా ఆనందంగానే ఉంటాయి. అందుకే జీవితాన్ని సహజంగా చూపించడం గొప్ప విషయం కాదు, ఆ సహజత్వానికి రసత్వ స్థితి కలిగించాలి. అది కవి కానీ కళాకారుడు కానీ చేయవలసిన పని. అది ఇక్కడ వాల్మీకి చేస్తున్నాడు. ఎలా చేస్తాడో మనం చూద్దాం. సీత ఒక్కసారి అనుకుంది, అమ్మవారు నేను ఎప్పుడూ రాముడినే స్మరిస్తూ ఉండడం వల్ల, గత విషయాలే తలుచుకోవడం వల్ల, ఆ అనురాగపూరితమైన విషయాలు, ఆ 12 ఏళ్ళు ఆ అయోధ్యలో ఎలా ఉన్నాము, 13 ఏళ్ళు అరణ్యంలో ఎలా ఉన్నాము, ఎంత ఆనందంగా ఉన్నాము, అది పట్టాభిషేక, అదే రాజమందిరంలో ఉన్న, రత్సలో ఉన్న, అయోధ్యలో ఉన్న, అడవిలో ఉన్న, ఆనందంగా ఎందుకున్నామంటే నా భర్త నేను అనురాగంగా ఉన్నాం, నాకు కావలసింది అది అని ఆ భావాలు మాటి మాటికి ఆ విషయాలు గుర్తు చేసుకుంటుంది. అలా అస్తమానం నేను గుర్తు చేసుకోవడం వల్ల ఎదురుగా ఎవరో రామకథ పాడారని అనిపించింది నాకు. అని అనిపించి మళ్ళీ ఆ భ్రమలోంచి ఎలా బయటపడుతుంది అంటే, అదేమిటి మనస్సులో అనిపించవచ్చు, అది కళ్ళు మూసుకుంటే అనిపిస్తుంది, కళ్ళు తెరుచుకున్నా మన మనస్సు మీదే మన దృష్టి ఉంటే మనస్సే దృష్టి కాబట్టి అనిపించవచ్చు, బయట ఎవరున్నారో గమనించకపోవచ్చు. కానీ ఎంత పుడుచుకుని చూస్తున్నా ఒక వానరాకారం కనపడుతుంది, ఇక్కడ ఇంత ప్రత్యక్షంగా కనపడుతుందా? మనోభావాలకి రూపం ఉండదు కదా, మనస్సులోనే రూపం ఉంటుంది కానీ బయట రూపం ఉండదు కదా, ఇక్కడ బయట రూపం కనపడుతోంది. అలాగని పక్క రాక్షస స్త్రీలని ఏమే మీకు అందరికీ ఓ కోతి ఏమైనా కనపడుతుందా అని అడగడం ఆవిడకి ఇష్టంలా. ఎందుకంటే ఈ కోతి ఎవరో తన గురించి వచ్చిందేమో అని ఒక అనుమానం మనస్సులో వస్తుంది. ఇప్పుడు బయట ఎట్టేస్తే కొంపలు అంటుకుంటాయి, వీళ్ళెవరో దాన్ని చంపి పారేస్తారు. అంత సాహసం ఆవిడ చెయ్యదు. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడంతా నిరాశాపూరిత వాతావరణమే, ఒక్క త్రిజట చెప్పిన కళలు తప్ప. అవి ఎంత బాగున్నా అవి కళలే, అది స్పష్టంగా ఆవిడే చెప్పింది ఆ విషయాన్ని. ఊరికే ఏదో మనస్సు కాసేపు ఉపశమనం పొందడానికి కళ ఉపయోగపడుతుంది కానీ కళ నిజంగా మనం ఉద్ధరిస్తుందా? అంచేతను వీళ్ళెవరూ ఉద్ధరించాలని అర్థమైపోయినప్పుడు ఆ ఉదయించేటువంటి సూర్యకిరణం లాంటి దాని గురించి అనుకూలంగా ఆలోచించడం మంచిదేమో, ప్రతికూలంగా ఎందుకు ఆలోచించి దాన్ని కూడా జడగొట్టుకోవాలి. మా దౌర్భాగ్యపు జీవితంలో అటువంటివి కూడా జరుగుతాయా, ఎప్పుడూ కష్టాలే అని వచ్చిన సుఖాన్ని కూడా వదులుకుంటాం. ఆ మాత్రం ప్రయత్నం చేయొచ్చుగా, ఆ సుఖానికి స్వాగతం చెప్పొచ్చుగా. ఒకవేళ అది దుఃఖమైతే అప్పుడు గ్రహస్థితి గురించి మాట్లాడుకుందాం. ఇదే అనుకూల ఆలోచన విధానం, పాజిటివ్ థింకింగ్. దీనికి 3 నెలల శిక్షణ, 3000 భక్షణ అక్కల. 3 నెలలకు వచ్చిన సుందరకాండ చదివితే చాలు. 90 రోజులు 68 సర్గలు సుఖంగా అవుతుంది. హాయిగా రోజుకో సర్గ చదువుకున్నా ఇంకా ఎక్కువ ఉంటాయి. ఏవి కంగారు పడక్కల, కాకపోతే అవగాహన చేసుకుంటూ చదవాలి. మనోభావాలకి రూపం ఉండదు కదా, కాబట్టి నిజమేమో, అది నిజం అనుకుంది నిజం, అది నిజం అనే భావంలోకి వస్తుంది. అదే మనకు కావలసింది. దాన్ని నెమ్మదిగా భ్రమ నుంచి బయటపడేసి నిజంలోకి తీసుకెళ్ళాలి. దుఃఖం నుంచి బయటపడేసి మన మనసును సుఖంలోకి తీసుకెళ్ళాలి. ఇంకాస్త కూరుకుపోయేలా చేసేస్తే ఆత్మహత్య. ఇంకా అలా కూరుకుపోనివ్వకూడదు. ఆ వ్యక్తే ప్రయత్నం చేసుకోవాలి, లేదా పక్క వాళ్ళైనా చేయాలి, పెద్దవాళ్ళు, గురువులు, సలహాదారులు. అందుకని నిజమేమో, లేకపోతే అది ఎదురుగా కనపడుతోంది. ఇప్పుడు మన కళ్ళకి ఎదురుగా ప్రత్యక్ష ప్రమాణం కనపడుతూ ఉంటే దాన్ని అనుమానిస్తే ఎలాగండి? రైలు ఇంకా రాలేదు, స్టేషన్లోకి వస్తుందని ఏదో చెప్పారు, దూరంగా ఏదో ఒక దీపం, పెద్ద దీపం వెలుగుతుంది, రైలు వస్తున్నట్టే. కానీ ఆ దీపాన్ని బట్టి కొంచెం అనుమానించవచ్చు, ఏమో ఇంకో రైలేమో, ఈ పట్టా మీదకి రాదేమో, పక్క దాని మీద గడుతుందేమో, అక్కడ ఏదో పెద్ద లైట్ ఒకటి పెట్టారేమో, అదేమో అని అనుమానించవచ్చు. కానీ రైలు ప్లాట్ఫారం మీదకి వచ్చేసి A1, A2, B1, B2 అని పెట్లు కనపడుతుంటే అంకెలు అక్కడ, ఇంకా అనుమానించడం ఏంటండి? అప్పుడు పక్కవాడిని అడుగుతాం, ఏమండి ఇది రైలేనా అంటే, ఇది రైలే కానీ ఎర్రగడ్డ వెళ్ళదంటాడు. నువ్వు అక్కడికి బొమ్మని అర్థం. రైలు ప్లాట్ఫారం మీదకి వచ్చేసి కనపడుతుందా, ఇది రైలేనా అంటే, నాకు కొంచెం అనిపిస్తోందండి ఇది రైలేనా అంటే, ఇది రైలే కానీ ఎమ్మిగనూరు పెడుతుందండి, ఎర్రగడ్డ వెళ్ళదంటాడు. వీడు వెళ్ళాల్సింది ఎక్కడికి అనమాట. ఇది పిచ్చే కదా. అందుకని అనిపించింది అమ్మవారికి, ఎదురుగా రూపం కనపడుతుంటే మనోభావాలు భ్రమ, అదేమిటది? అందుకని నిజమే అని వెంటనే దేవేంద్రుడికి నమస్కారం, దేవగురువుకి నమస్కారం, సూర్యుడికి నమస్కారం, చంద్రుడికి నమస్కారం, నవగ్రహాలకి నమస్కారం, ఇది చెయ్యాలి. ఒక్కసారి మనస్సులో ఉత్సాహం అలాగా కలగగానే, అనుకూలమైన ఆలోచన ఒకటి రాగానే మన ఇంట్లో ఉండే పూజా మందిరంలోకి వెళ్ళిపోవాలి. అమ్మవారి చిత్రం ముందు నిలబడాలి. అమ్మా నీకు నమస్కారం, అమ్మా నీకు నమస్కారం, ఏదో శుభం జరిగేలా సంకల్పించావు తల్లి, నన్ను కాపాడావు నమస్కారం. ఒకవేళ అది భ్రమైనా సరే ఇలా వెళ్ళి మీరు నమస్కారం చేయండి, అమ్మవారు దాన్ని నిజం చేస్తుంది. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం, దేవీ భాగవతంలో చెప్పిన మాట. అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి కర్తుం, అకర్తుం, వద్దంటే అది జరగకుండా చూడడానికి.
అన్యథాకర్తం. అమ్మా ఇది జరగాలమ్మా, కానీ ఇలా జరగాలమ్మా, అలా కాదమ్మా. అలాగేరా వెర్రికుంక, నువ్వు ఎలా అంటే అలాగే జరుగుతుంది. నువ్వు నా బిడ్డవి, నువ్వు నా భక్తుడివి, నాకు నువ్వు ముఖ్యం. ఈ ప్రపంచం అంతా కాదమ్మా, ఇదంతా ఓ ఆట. నీకు ఎలా కావాలంటే అలా ఆడిస్తుందా అని ఆడిస్తుందండి. ఎప్పుడు మనం అమ్మవారిని తల్లిగా భావన చేయాలి. అని నిజమేమో అని ఎప్పుడైతే భావన కలిగిందో వెంటనే దేవేంద్రుడికి నమస్కారం, దేవగురుకు నమస్కారం, సూర్యుడికి నమస్కారం, చంద్రుడికి నమస్కారం, నాకు అనుకూలంగా మారుతున్న సమస్త గ్రహ సంతతికి నమస్కారం అనగానే ఆంజనేయుడు దిగాడు చెట్టు మీద నుంచి. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం మారుతిం నమత రాక్షసాంతకం. ఆంజనేయుడు చెట్టు మించి దిగడము అంటే అమ్మవారి కోసం శుభ సంపద మొత్తం దిగడమే అక్కడికి. ఇక నుంచి కథ మారుతుంది. ఇక నుంచి అమ్మవారి కళ్ళల్లో కన్నీళ్లు మనం చూడం. ఇది మన జీవితమేనా. ఆంజనేయమతి పాటలాననం, ఎరుపు రంగులో మెరిసిపోయే ముఖం, అతిపాటలం, పాటలం కాదు అతిపాటలం, కాస్త ముదురెరుపు. కాంచనాద్రికమనీయ విగ్రహం, పచ్చటి రంగులో బంగారపు రంగులో మెరిసే మేరు పర్వతం లాంటి శరీరం. పారిజాత తరుమూలవాసినం, కల్పవృక్షపు నీడలో కూర్చుని రామనామ జపం చేస్తూ ఉంటాడు ఆ మహానుభావుడు. మారుతిం, మరుత్పుత్రుడు, వాయుసూనుడు. నమత రాక్షసాంతకం, మనలో ఉండే తమో గుణాన్ని, రాక్షస గుణాలు సమస్తాన్ని హరించడానికి ఒక్క హనుమంతుడు చాలు. ఆయన ఉన్న చోట రాముడు ఎలాగూ ఉంటాడు, ఎందుకంటే రాముడు ఉన్న చోట ఆయన ఉంటాడు కాబట్టి. రాముడిని తీసుకురాకుండా ఆయన రాడు, రాముడు ఉన్నాక ఆయన రాకుండా ఉండడు. అంచేత హనుమంతుడిని రాముడిని ఎవరిని సేవించినా ఒకటే. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం మారుతిం నమత రాక్షసాంతకం. ఇక్కడ ఈ శ్లోకాన్ని పట్టుకుని ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు అమ్మవారికి సింసుపా వృక్షం పారిజాత తరువులా మారింది. ఇది జీవితం. ఇంతవరకు నన్ను హింసిస్తోంది ఈ దిక్కుమాలిన చెట్టు ఎవరు నాటారో కానీ మనకు దుఃఖంలో అనిపిస్తుంది. అలాగే ఆ చెట్టు నాటడానికి మన దుఃఖానికి సంబంధం ఏంటండి? మన నమ్మకాలు ఎలా ఉంటాయంటే, మన ఇంటి ముందు ఏదైనా చెట్టు ఉందనుకోండి, అనుకోకుండా ఆ చెట్టు దగ్గరే 2-3 కుక్క పిల్లలు చనిపోయాయి అనుకోండి, ఏ లారీ కిందో బస్సు కిందో పడి. ఈ చెట్టు పెద్ద భయంకరమైన చెట్టుని బాబు, ఇక్కడ అందరూ చచ్చిపోతున్నారు. ఎవరు చావాలో 2-3 కుక్క పిల్లలు చచ్చాయి, అది కూడా 2-3. ఆ ప్రాంతంలో ఉన్న 100 కుక్క పిల్లలు బాగానే ఉన్నాయి. మన నమ్మకాలన్నీ ఇలాగే ఉంటాయండి. ఏదో 1-2 సార్లు జరగగానే ఇక దాని చుట్టూ పెద్ద చందమామ కథ లేడు. ఇంకా చరిత్ర పరిశోధనలు కూడా ఇలాగే ఏడుస్తున్నాయి. ఓ కొండపెంకు దొరుకుతుంది వీడు దుంపదగా, దాని మీద ఏదో పడవాకారం ఒకటి ఇలా కనపడుతుందో, సముద్రగుప్తుని కాలంలో వ్యాపారం బాగా జరిగింది, నౌకా వ్యాపారం. ఈ కొండపెంకును పెట్టే పడవ కనపడలా, డవా ఉంది, పాలేదు. ఏమో అది కడవ కావచ్చు, ఈ పడవకేం తెలుసు, పడవ అంటాడు. దాన్ని బట్టి చరిత్ర రాసేస్తాడు. ఇక అంతే, ఇలాగే మొత్తం చరిత్రను పుట్టించేశారండి. ఏదో సేవకుల్లో ఎవరినో దస్యులు అంటే లేదు, ద్రావిడులు అన్నారు, ఆర్యులు వేరు, ద్రావిడులు వేరు, వీరంతా యుద్ధాలు చేసుకుని కొట్టుకు తెచ్చారు, అదే రామాయణం అని విపరీత చరిత్రలన్నీ పుట్టించారు. ఇంగ్లీష్ వాళ్ళు పుట్టించిన చరిత్రలు. జాతిని విచ్ఛిన్నం చేయడం కోసం వాడెవడో ఒక పితలాటకం పెడితే మనం దాన్ని నమ్ముతామండి. ఏ రాగద్వేషాలు లేకుండా చరిత్ర రాయలేమండి అసలు. ఆ చరిత్ర రచన చేసేవాడికి రాగద్వేషాలు లేని మనస్సు ఉండాలి. జరిగింది జరిగినట్టు యథార్థంగా చెప్పు, అది ప్రమాణం పూర్తిగా రుజువు చేసుకో. ఏదో వెంట్రులో ఒక కనపడగానేను ఇక్కడ పూర్వం ఒక మంగళ నివాసం ఉండేవాడని మాట్లాడద్దు. ఆ వెంట్రుకు రకరకాలు కావచ్చు. ఎందుకుంటాడు అక్కడ శొరకుడు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇలాగే జరుగుతాయని మన జీవితంలో మనం అంత ఏదో ఒకటి చిన్నది జరగన వరుసగా 2 మంగళవారాలు ఎవరైనా వరుసగా పోతే మంగళవారం మారు కోరుతుందమ్మా, చాలా కోరలేదు. చాలా చోట చూశాను నేను, చాలా చోట చూశాను. చూసిన ఉదాహరణలు, పోయిన ఉదాహరణలు 2-3 ఉంటే పోయిన ఉదాహరణలు 2 లక్షలు ఉన్నాయి. వాటిని ఎందుకు నమ్మరండి? మన బుద్ధి ఇది. మనకు అసలు ముందు అశుభం నచ్చినట్టుగా శుభం నచ్చదండి. చాలా మనుషులకి, చాలామందికి అశుభం నచ్చుతుంది, శుభం నచ్చదండి. మళ్ళీ శుభం కావాలని మాట్లాడతారండి. నోటి వెంట వచ్చేవన్నీ వంకర మాటలే. ఈ ముందు మన మనస్సునే మనం చూసుకోవాలి. అందుకే పడిపోతారు నమ్మకాలు ఇలా. ఇప్పుడు సింసుపా వృక్షం పారిజాతం ఎలా అయిపోయిందండి? అవుతుంది మన జీవితంలో కూడా. మనకి చేత కాకపోతే పారిజాతం కూడా పనికిమాలిన చెట్టు అవుతుంది. అంచేత పారిజాత తరుమూలవాసినం శ్లోకం పట్టుకొచ్చాను. ఇప్పుడు కిందికి దిగగానే, అమ్మా నేను ఓదార్చడానికి వచ్చాను అన్నాడు. తన వివరాలు కూడా ఎక్కువ చెప్పట్లా, అని ముందు చెప్పేకూడదు అని. అమ్మా నీ రూపం చూస్తుంటే, ఇంత సుందరమైన రూపానికి ఆ కన్నీళ్లు తగవమ్మా. కిమర్థమివ నేత్రాభ్యాం వారి స్రజతి శోకజం, కిమర్థమివ నేత్రాభ్యాం వారి స్రవతి శోకజం.
పుండరీక పలాశాభ్యాం విప్రకీర్ణమివోదకం. పుండరీక పలాశాభ్యాం విప్రకీర్ణమివోదకం. సహజ స్థితికి కళాస్వరూపం ఇవ్వడం ఎలాగో చెబుతానన్నాను కదండి, ఇప్పుడు చెబుతా బాధలు కొట్టి. ఆధునిక సాహితీ విమర్శకులు దురభిప్రాయాలు దూరం అయ్యేలా చెబుతా. ఇది ప్రమాణం. సీతాదేవి కళ్ళ వెంట నీళ్లు చూశాడు. అమ్మా, నీలాంటి వాళ్ళ కళ్ళ వెంట కన్నీళ్లు రాకూడదమ్మా అంటే ఈయనకి తెలుసు. కేవలం సౌందర్యాన్ని బట్టి మాట్లాడడం కాదు ఇది. ఆవిడెవరో ఈయనకి తెలుసు. రాముడి ద్వారా విన్నాడు, లక్ష్మణుడి ద్వారా విన్నాడు, వాళ్ళ అనుబంధాల గురించి తెలుసుకున్నాడు. రామలక్ష్మణులు హనుమంతుడిని కలిశాక కొంతకాలం గడిచాక కదా ఇక్కడికి వచ్చింది. ఓ 2-3 నెలల కాలం ఉంది కదా. కిష్కింధకాండ మొత్తం 8 నెలల ఘట్టం అండి. కిష్కింధకాండ 8 నెలల పాటు జరిగిన ఘట్టం. కథాకాలం 8 నెలల పరిణామం, 8 నెలల పరిమాణం అది కథాకాలం. మరి కిష్కింధలో ప్రవేశించాక 8 నెలలు ఉంది అక్కడ సమయం. రాముడు లక్ష్మణుల గురించి ఎంత తెలుసుకుంటాడు, సీతకి వాళ్ళ అనుబంధాల గురించి. ఆ అనుబంధం ప్రకారం ఇక్కడ ఈవిడే కాదా తేల్చుకున్నాడు. రావణాసురుడు వచ్చినప్పుడు ఏం మాట్లాడిందో చూశాడు. రాక్షస స్త్రీలు బెదిరిస్తుంటే ఏం మాట్లాడిందో చూశాడు. త్రిజట కళలన్నీ చెబుతుంటే ఎలా ఉప్పొంగిపోయిందో చూశాడు. గౌరవం కలగకుండా ఎలా ఉంటుంది, రాముడు చెప్పగానే గౌరవం కలిగింది. ఇప్పుడు ఆ గౌరవం రెండింతలైంది. అందుకని నీ కళ్ళ వెంట నీళ్లు రాకూడదమ్మా, ఆ తప్పు నువ్వేం చేయలేదు తల్లి, అనవసరంగా దుఃఖపడుతున్నావు. కిమర్థమివ నేత్రాభ్యాం వారి స్రవతి శోకజం. శోకజం వారి కిమర్థం స్రవతి తవ నేత్రాభ్యాం. నీ కళ్ళ నుండి దుఃఖకారణమైనటువంటి కన్నీటి బొట్లు ఎందుకు రాలుతున్నాయమ్మా? అందుకు నువ్వు తగిన దానివి కాదమ్మా, నువ్వేం అంత తప్పు చేయలేదమ్మా. అసలు ముందు ఏమీ పరిచయం లేని వ్యక్తితో కూడా మనం ఇలా మాట్లాడితే వెంటనే ముందు సంతోషం, దేవుళ్ళా వచ్చావు నాయన అంటారు. ఇది మనం చేయాల్సిన విధానం. హనుమాన్ చాలీసా 1,00,000 సార్లు చదవడం కంటే ఇది చాలా గొప్ప విషయం. ఎంతమంది దుఃఖాలు తీర్చాం, ఎంతమంది కన్నీళ్లు చూపుడు వేలతో తుడిచాం. భగవంతుడికి తర్జని అనే వేలు ఇచ్చింది బెదిరించడానికి కాదు, కన్నీళ్లు తోడవడానికి. హనుమాన్ చాలీసా ఓసారి చదివాం, అర్థమైంది, ఆ ఆచరణలో పెట్టాలి. ఇంకా అక్కడి నుంచి ఉద్యమాలు ఏకంగా మేము 100 సార్లు చదువుతాం, 100 మంది కూర్చొని పెద్ద స్టేడియంలో ఇదంతా పెద్ద ప్రదర్శన. గిన్నీస్ బుక్కును చెంబూస్ బుక్ రికార్డులకు పనికొస్తే హనుమంతుడు ఉండడు అక్కడ. పైగా వ్యాపారాలు చేసుకుంటారు శుభ్రంగా టికెట్లు పెట్టి. ఇంకా ప్రసాదాలు పులిహోరలు మిగులుతాయి. హనుమంతుడు మొత్తం తోక జాడించి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వెళ్ళి ఎవరికి నేను అక్కర్లేదు నా అబ్బాయి, ఇవన్నీ కావాలి. ఇది బాగా నేర్చుకుంటున్నాం మనం, ఈ మధ్యన బాగా పెరుగుతుంది, అందుకే నేను చెప్పాల్సి వస్తుంది. ఇది కాదండి విధానం, ఇది కాదండి. అసలు 100 సార్లు చదివాం, 1000 సార్లు చదివాం, ఈ లెక్కలేసేవాడు నోరు మూసుకోమని చెప్పండి. అన్నిసార్లు అవసరం లేదు. ఎవరు కన్నీళ్లు తుడిచావు చెప్పమని నాకు, ఎవరి కోసం ఏం చేశాం, ఏమీ చేయని దానికి దేనికి పారాయణలన్నీ ఊరికి పెంచుకుంటూ పోవడమే అంతే. పిల్లల కోసం చెప్పిన విషయాలు ఇవి. వాళ్ళని ఏదో భక్తి మార్గానికి రప్పించడానికి అది ఏదో చదువుకోవయ్యా నీకు శుభం జరుగుతుంది, ఇది ఏదో 2 రోజులు 20 రోజులు చదవమంటే వరుసగా ఓ క్రమశిక్షణ అలవాటు అవుతుంది. 60 ఏళ్ళ వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కూడా ఇదే మాట, అది పెద్ద గొప్ప విషయంలాగా. హనుమంతుడు చేసింది పారాయణ. హనుమంతుడు ఏం పారాయణ చేస్తూ కూర్చున్నాడు? హనుమంతుడిలా ఉండే ప్రయత్నం, కనీసం ఆయన అనుకరించే ప్రయత్నం ఏం చేయమండి. అందుకని ఆ మాట మాట్లాడే విధానం చూడండి. అమ్మా నువ్వు కన్నీళ్ళు పెట్టకూడదమ్మా, ఎందుకు నువ్వు అంటే ధర్మాత్ముడికి ఎంత ఊరటండి ఇది. సీత ధర్మాత్మురాడు, సీత సాధ్వి, సీత పతివ్రత. ఆవిడ కన్నీళ్లు పెట్టకూడదు. పతివ్రతలను ఏడిపించేవాడు కన్నీళ్లు పెట్టాలి, ఆవిడెందుకు పెట్టాలి? ధర్మానికి గ్రాను చేసేవాడు కన్నీళ్లు పెట్టాలి. అలా చెయ్యాలి మనం పౌరుషంతో. ధర్మం ఎందుకు కన్నీళ్లు పెట్టాలి? సానుభూతి చూపించడంతో పాటుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే ధైర్యాన్ని ఇవ్వాలి. అది భారతీయ సాహిత్యం. అందున రామాయణం, అందున సుందరకాండ. అందుకని ఏమంటాడు, ఆ కన్నీళ్ళు ఎలా ఉన్నాయట, ఎలా మామూలుగా దుఃఖం వస్తే ఏడుస్తుంటే ఎలా ఎందుకు వర్ణిస్తారని ఎలా వర్ణించారో చూడండి. పుండరీక పలాశాభ్యాం విప్రకీర్ణమివోదకం. సరస్సులో తెల్ల తామరపు రేకుల మీద మంచునీళ్లు పడితే ఆ మంచునీళ్లు గాలికిలా కదిలి ఆ తామరపు రేకు కొస నుంచి ఇలా ధారగా కారుతుంటే ఎలా ఉందో, నీ కళ్ళ వెంట నీళ్లు గారుతుంటే అలా ఉందమ్మా. ఆధునిక సాహితీ విమర్శకులు గ్యాంగ్ ఉంటారే, వీళ్ళకి ఇది అర్థమై చావుదండి. పుండరీక పలాశాభ్యం విప్రకీర్ణమివోదకం. తెల్ల తామరపు రేకుల నుంచి కారుతున్నటువంటి మంచునీటి బిందువుల్లా ఉన్నాయి నీ కన్నీళ్లు. ఇంత అందమైన వర్ణన అవసరమండి ఏడుస్తుంటే? ఆధునిక సాహితీ విమర్శకులు కాదు, సంప్రదాయాల్ని బాగా సమర్థించినటువంటి ఒకరిద్దరు వ్యాసాలు రాసినటువంటి విమర్శకులు కూడా నాటకాల్లో కొడుకు పోతే ఏడుస్తారు కానీ ముఖారి రాగంలో ఏడుస్తారా అని మాట్లాడిన వాళ్ళని, వ్యాసాలు రాసిన వాళ్ళని చూశాం మనం. అది పొరపాటు అవగాహన. నాటకంలో ముఖారి రాగంలోనే ఏడవాలి, అది నాటకం, జీవితం కాదు.
నాటకంలో అలాగే ఏడవాలి. బోర్మని ఎవరో పోతే రోడ్డు మీద ఏడిచినట్టు నాటకంలో ఏడవకూడదు. దానికి సంగీతం ఉండాలి, మరి విపరీతం కాకూడదు. ఎందుకంటే అది కళాస్వరూపం. రోడ్డు మీద నిజంగా ఎవరో కొడుకుపోయినట్టు స్త్రీ ఎలా ఏడుస్తుందో చంద్రమతి అలా ఏడవకూడదు. చంద్రమతి కళాత్మకంగానే ఏడవాలి, అంతే. కళాత్మకంగా ఏడవడం అనేది ఒకటి ఉంటుంది, అది గ్రహించాలి. అంటే దుఃఖాన్ని రసస్థాయికి తీసుకువెళ్ళడం మిత్రమా, అదే కరుణ రసస్థాయి. చూసే సహృదయుడు అంటారు, నాటకం చూసేవాడిని సహృదయులు అంటారు సాహిత్య పరిభాషలో, భరతనాట్య శాస్త్రంలో. సహృదయాల మనస్సులో అది రసస్థాయిలో ఉండాలి తప్ప ఏడిచి బొబ్బలెట్టి వాళ్ళు ముక్కు తుడుచుకోవాల్సిన పని రాకూడదు. కన్నీళ్లు తుడుచుకోవచ్చు, ముక్కు తుడుచుకునేంత రాకూడదు. అది తేడా. ఆ రసస్థాయికి తీసుకెళ్ళాలి. తన ఆంగికాభినయం ద్వారా, వాచికాభినయం ద్వారా, ఇంకా సాత్వికాభినయం ద్వారా. అందుకోసం చంద్రమతి అవసరమైతే ముఖారి రాగం పెట్టి ఏడుస్తుంది కొడుకుపోతే. ఇది అర్థం చేసుకోవాలి సాహితీ విమర్శకులు. ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, విషయం విషయమే. విమర్శ విషయగతంగా ఉంటుంది, వ్యక్తులను బట్టి పెరగదు, వ్యక్తులను బట్టి తరగదు. కానీ మనకేమిటంటే లోకంలో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని పెద్దవాళ్ళని చేసి ఇంకా వారు ఏమన్నా ఎవరేం మాట్లాడకూడదు. ఇంకా అంతా ఒకడంతే. సాహిత్యం ఒకడు, ఆధ్యాత్మికం ఒకడు, అన్నీ ఒక్కొక్కరిని పెట్టేస్తాం ఓ విగ్రహం. ఇంకా ఆయనది ప్రమాణం, ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇంకా ఆయన ఏం చెబితే చేస్తున్నారు కదా. ఈ పెద్ద రకాల ఎవరికి అప్పగించకూడదు, ఆ పెద్ద స్థానంలోకి వెళ్ళనీయకూడదు అసలు. మనుషులు వెళ్ళారంటే మొత్తం అహంకారం పెరిగిపోతుంది. ఇవాళ దేశ నాయకత్వం మీదే అటువంటి విమర్శలు వస్తున్నాయి. జాగ్రత్త పడాల్సిన విషయం. ఎప్పుడు సామూహిక నిర్ణయం, ప్రజాస్వామ్యం, భిన్నాభిప్రాయానికి అవకాశం ఉండాలి. దాని మీద చర్చించాలి. లేకపోతే ఇంకొకటి చెప్పింది వేదం అంతే. ఇంకా ఎంత పండితుడు ఎంత చెప్పినా వినరు. ఆయన అంటారు ఆయనేమిటి ఈయనేమిటి ఎవరినైనా అంటారు తప్పైనప్పుడు. సమాధానం చెప్పవలసిందే. ఎందుకు రసస్థాయికి తీసుకెడతారు అంటే, తీసుకెళ్ళడం దానికి కావ్యం దేనికి? కథంతా 4 ముక్కల్లో చెప్పేయచ్చుగా. ఇదేమిటండి, 500 సర్గల 24,000 శ్లోకాల అవసరం ఏమిటి? ఇలా వర్ణించినవాడు వాల్మీకి ఏం తెలివిలేనివాడా? సరిగ్గా రసం, చారు, అందులో కారం ఉంటుంది, పచ్చిమిరపకాయలు వేస్తారు, తీపి బెల్లం వేస్తారు, చేదు ఇంగువ, ఆవాలు, మెంతులు నోట్లో వేసుకుంటే ఇక మళ్ళీ చచ్చిపోతాం అన్యాయంగా చేతితోటి. కానీ అవి చారులో వేస్తారు. అదే రసం అంటారు చారుని. అవన్నీ వేస్తే రసం బాగుంది, వేయకపోతే బాగుండదు. ఆ ఆవాలు మెంతులే జీవితంలో ఉండే చేదు, ఆ పచ్చిమిరపకాయ కాస్త ఘాటైన సన్నివేశాలు, ఆ బెల్లం మధుర సన్నివేశాలు, ఇవన్నీ కలిపిందే జీవితం. అవన్నీ కలిపితేనే రసం బాగుంది. జీవితంలో కూడా ఇవన్నీ ఉంటేనే, రసాత్మక స్థాయికి పెడితేనే జీవితం బాగుంది. అందుకే కళలో, ఓ సినిమాలో, ఓ నాటకంలో, ఓ కావ్యంలో, ఓ వచన కవితలో, ఓ పద్యంలో ఎప్పుడూ దుఃఖాన్ని రసస్థాయికి తీసుకెళ్లి వర్ణించాలి. అవసరమైతే దాన్ని అందంగానే వర్ణించాలి. తామరపూ రేకుల నుంచి మంచు బిందువులు జారిపడుతున్నట్టే వర్ణించాలి. అందమైన స్త్రీ కళ్ళల్లోంచి కన్నీళ్లు పడుతుంటాయి. గోలు గోలున ఏడిచింది, పత్రికల వారు రాశారు, గుండెలు బద్దలయ్యాయి, నేను సహజంగా రాశా. దీనికోసం కాదు నీ కవిత్వం ఇచ్చింది. సహజంగా రాయడం ఎందుకు? సహజంగా అక్కడ ఉందిగా. చూపించవలసింది సహజంగా కాదు, ఆ సహజంలో ఉండే రసస్థాయిని పట్టుకోవాలి. అదే దర్శకుడి నైపుణ్యం. అందుకని అన్నాడు హనుమంతుడు. ఇలా చాలా చోట్ల మీకు పురాణ కావ్యాల్లో చూడండి, ఎక్కడ స్త్రీలు పురుషులు దుఃఖించినా, కన్నీళ్లు వచ్చినా ఒక అందమైన రీతిగా వర్ణన చేస్తారు. భారతంలో భయంకరంగా స్త్రీ పర్వంలో పురుషులందరూ చనిపోయి స్త్రీలు ఏడుస్తూ ఉంటే శృంగారపరమైన విషయాలు కూడా ప్రస్తావనకు వస్తాయి. అనౌచిత్యం కాదు, ఎవరి దృష్టి వారిది. ఒక మనిషి వెళ్ళిపోయాడు అన్నప్పుడు అతనికి సంబంధించిన అనేక విషయాలు ఎంతోమందికి ఎన్నో రకాలుగా గుర్తొస్తాయి. ఎవరి అనుభవాలు వారివి. ఆ వ్యక్తితో ఉండే అనుబంధాన్ని బట్టి, ఆ వ్యక్తితో కేవలం శారీరక సంబంధమే మాత్రమే కలిగిన వాళ్ళు అదే గుర్తు చేసుకుంటారు, తప్పేం లేదు. ఆ భావం ఉండకూడదని ఏం లేదు అక్కడ. ఆ వ్యక్తి వల్ల దాన ధర్మాలు పొందిన వారు మహానుభావుడమ్మా, అమ్మ ఉంటే ఆయన మా కుటుంబాన్ని ఆయనే కాపాడాడమ్మా అంటారు. ఆ వ్యక్తి మీద ఆధారపడిన వాళ్ళు అయ్యో నాకేం చేయకుండా పోయాడే అంటారు. రకరకాలు. ఏది కాదంటామండి, ఇదే కవిత్వం. అందుకే తెలుగు పద్యంగా ఈసారి ఒక అందమైన రోదన వర్ణన, దుఃఖాన్ని వర్ణన. వసు చరిత్ర, కర్షక కవి, రైతు కవి. వసురాజు యందు విరహవేదనకి తట్టుకోలేక, జాబిల్లి కిరణాల ధాటికి తట్టుకోలేక గిరికాదేవి రోధిస్తోందట. ఆయన వర్ణించాడు.
ఆజా వెల్లి వెలుంగు వెల్లి కలడాయల్లేక రాకా నిశారాజశ్రీ సఖమైన మోమున పటాగ్రం వెత్తి ఇల్గెత్తి రాకా నిశారాజశ్రీ సఖమైన మోమున పటాగ్రం వొత్తి ఇల్గెత్తి ఆ రాజీవానన ఏడ్చే ఆ రాజీవానన ఏడ్చే కిన్నర వధూరాజత్కరంభోజ కాంభోజీ రాగ విపంచిక మృదురవాపూరంబు తోరంబుగన్ కిన్నర వధూరాజత్కరంభోజ కాంభోజీ రాగ విపంచిక మృదురవాపూరంబు తోరంబుగన్ రాజీవానన ఏడ్చే. కావ్యం అర్థం చేసుకోవడం చేత కాకపోతే, ఎప్పుడు కనీసం జీవితంలో ఓసారైనా చారోసుకుని అన్నం తినకపోతే, వేడన్నం మెత్తగా కలిపి అందులో రసవంతమైనటువంటి రసాన్ని శుభ్రంగా 16 పదార్థాలు వేసినటువంటి చారు వేసుకుని అప్పుడు దాంట్లో ఒక్క బొట్టు నెయ్యి వేసి మళ్ళీ ఓసారి కలిపి 2 ముద్దలు ఆ చారు తిని చివరిలో కంచంలో మిగిలినటువంటి రసాన్ని తాగితే అప్పుడు ఈ కబజ్యం అర్థమవుతుంది. కనీసం ఆ పని చేయాలి. ఈ తిండే లేదయ్యా, ఈ పద్యాలు ఎలా అర్థమవుతాయి? అప్పుడు రసం అంటే ఏమిటి, ఎందుకు ఇంత బాగుంది, ఇందులో వేసిన పదార్థాలు ఏమిటి, అవన్నీ కలిపితే ఈ రుచి రావడం ఏమిటి, ఇంగువేమిటి, ఆవాలేమిటి, మెంతులు ఏమిటి, జీలకర్ర ఏమిటి, పచ్చిమిరపకాయలు ఏమిటి, మళ్ళీ బెల్లం మొక్క ఏమిటి మధ్యలో, ఇవేమిటండి ఇది? ఇందులో విడిగా ఏ వస్తువు తిన్నా చిక్కగా ఉంటుంది. ఆ చంద్రుని కాంతికి తట్టుకోలేక రాకానిశారాజశ్రీ సఖమైన మోమన, ఆ ఈవిడ మొహం కూడా చంద్రుడిలాగే ఉందిట. మరి చంద్రుడు కాంతికి తట్టుకోలేకపోవడం అంతే జీవితంలో. ఒకసారి మన వ్యవహారానికి మనమే తట్టుకోలేం. పటాగ్రం బొత్తి, అప్పుడు ఈ కన్నీళ్ళు ఏడో తుడుచుకుంటుందట వస్త్రం కొస, చీర కొస. ఎలుగెత్తి ఇంక తట్టుకోలేక పైకే ఏడిచిందట బాబు. భట్టుమూర్తి ఏడ్చే బావురు మంచులోని తెనాలి రామకృష్ణుడు అందుకే అన్నాడు సరదా, ఈయన బావురుమని ఏడిచాడు, ఎలుగెత్తి అన్నాడు. ఆయన ఎలుగెత్తి ఏడుస్తాడు విరకవేదన, కానీ బావురుమన్నాడు, అదో విమర్శ. కిన్నర వధూరాజత్కరాంభోజ కాంభోజీ రాగ విపంచిక మృదురవాపూరంబు తోరంబుగన్. ఆ గిరికాదేవి విరహవేదనతో బాధపడుతుంటే ఎలుగెత్తి ఏడవగానే ఆ కంఠస్వరం ఎలా ఉందంటే కిన్నర స్త్రీలు వీణ వాయిస్తూ ఉంటే వచ్చిన మధురస్వరంలా ఉందిట. ఎందుకుందండి? వాల్మీకిని అడగండి ఎందుకుందో. కిమర్థమివ పుండరీక పలాశాభ్యాం విప్రకీర్ణమివోదకం. వీళ్ళందరికీ వాల్మీకి ఆదర్శం. సీతాదేవి ఏడుస్తుంటే తామర పువ్వులు, తెల్ల తామర పువ్వు రేకుల్లోంచి మంచు బిందువులు జారిపడినట్టుగా ఉంటుందా? దుఃఖాన్ని అలా వర్ణించాలి. అది సహజ స్వరూపానికి రసస్వరూపాన్ని కల్పించడం. అది చేతనైన వాడే కవి, చేతకాని వాడు రామాయణం చదువుకొను కాక. సెలవు.